నెల్లూరులో వర్షాలు వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. చెముడుగుంట హైవేపైకి భారీగా వరద నీరు పోటెత్తింది. అయినప్పటికీ వాహనాలు వరద నీటిలోనే రాకపోకలను సాగిస్తున్నాయి. మరోవైపు హైవే సమీపంలోని లోతట్టు ప్రాంతాల్లో పార్కింగ్ చేసిన వాహనాలు నీట మునిగిపోయాయి. నెల్లూరులో వర్షాలు వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. చెముడుగుంట హైవేపైకి భారీగా వరద నీరు పోటెత్తింది. అయినప్పటికీ వాహనాలు వరద నీటిలోనే ముందుకు కదులుతున్నాయి. మరోవైపు హైవే సమీపంలోని లోతట్టు ప్రాంతాల్లో పార్కింగ్ చేసిన వాహనాలు నీట మునిగాయి. దిత్వా తుఫాను ఎఫెక్ట్తో నెల్లూరులో వర్షాలు వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. చెముడుగుంట హైవేపైకి భారీగా వరద నీరు పోటెత్తింది. అయినప్పటికీ వాహనాలు వరద నీటిలోనే ముందుకు వెళ్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకటనారాయణ మనకు అందిస్తారు. బలహీనపడిన నెల్లూరు జిల్లాపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. అర్ధరాత్రి నుంచి కురిసిన భారీ వర్షంతో నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు చేరిపోయింది. భుజభుజ నెల్లూరు అలాగే కొత్తూరుకు వెళ్లే రోడ్లో కూడా భారీగా వర్షపు నీరు రోడ్ల మీదకి వచ్చి చేరడంతో ఆ వాహనదారులు పాదాచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మనం నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని మోగుంట లేఅవుట్ ప్రాంతంలో ఉన్నాం. మోగుంట లేఅవుట్లో కూడా దాదాపు 6 అడుగుల మేర వర్షపు నీరు ఆ రోడ్డు పైన చేరినటువంటి దృశ్యాలని మనం చూస్తున్నాము. మొత్తం 5 మోటార్ల సాయంతో వాటర్ని తోడేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా దాదాపు వాటర్ సగానికి కూడా ఇంకా రానటువంటి పరిస్థితి ఏర్పడింది. మధ్యాహ్నం దాకా ఈ వాటర్ని తీసేసే పరిస్థితి లేదు. మళ్ళీ వర్షం స్టార్ట్ అవడంతో వర్షపు నీరు భారీగా చేరిపోయే అవకాశాలు ఉన్నాయని కూడా తెలుస్తోంది. మొత్తం నెల్లూరు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురుస్తున్నా నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో మాత్రం భారీ వర్షాలు నమోదవుతున్నాయి. గత రాత్రి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకి ఆల్మోస్ట్ గ్రామీణ ప్రాంతాలలోని ఆ రహదారులపై భారీగా వర్షపు నీరు చేరిపోయింది. కాసేపటి క్రితమే చెముడుకుంట జాతీయ రహదారిపై కూడా భారీగా ఆ వర్షపు నీరు రోడ్ల మీదకి రావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో పార్క్ చేసిన కార్లు కావచ్చు, లారీలు కావచ్చు, వాటిలో కూడా వర్షపు నీరు భారీగా చేరిపోవడంతో అవి కూడా నీట మురిగినటువంటి పరిస్థితి ఏర్పడింది. మరోపక్క గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో ఆయా ప్రాంతాలలో కూడా భారీగా వర్షపు నీరు చేరిపోవడంతో వాటిని డ్రైనేజీకి మళ్లించేందుకు అధికారులు కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఆ నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో కనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని ప్రాంతాలకి డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో వర్షపు నీరు మొత్తం కూడా రోడ్ల మీద చేరిపోతుంది. ఈ క్రమంలో కూడా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మాగుంట లేఅవుట్ అండర్ బ్రిడ్జ్ వద్ద కూడా దాదాపు 6 అడుగుల మేర వర్షపు నీరు చేరిపోవడంతో అటువైపు ఇటువైపు ఫుట్పాత్ల పైన పాదాచారులు నడుస్తున్నటువంటి దృశ్యాలని మనం చూస్తున్నాము. ఇది కాకుండా రూరల్ పరిధిలోని చాలా గ్రామాలలో కూడా భారీగా లోతట్టు ప్రాంతాల్లోని నీరు చేరిపోయింది. వాహనదారులు పాదాచారులు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇవాళ రేపు కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఏదైతే తీర ప్రాంత మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదవుతుండగా కార్పొరేషన్ పరిధిలో మాత్రం భారీగా వర్షాలు నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తెల్లవారుజామున 5 గంటల వరకు నెల్లూరు కార్పొరేషన్లో భారీ వర్షాలు కురిశాయి. మళ్ళీ ఇప్పుడు కూడా వర్షాలు ప్రారంభం అవుతూ ఉండడంతో కూడా ఆ జనజీవనం తీవ్రంగా స్తంభించిందని చెప్పుకోవచ్చు. కార్పొరేషన్ పరిధిలోని ఆత్మకూరు బస్టాండ్ అలాగే మోగుంట లేఅవుట్ ప్రాంతాల్లో కూడా భారీగా వర్షపు నీరు రోడ్డుపైకి చేరిపోవడంతో ప్రతి చోట కూడా బారికేడ్లు ఏర్పాటు చేశారు. పోలీసులు సిబ్బందిని పహారా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ ప్రదీప్తో వెంకట.